ట్రంప్ పిచ్చోడు, నిప్పులు జరిగిన అమెరికన్లు, ట్రంప్ మస్క్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు, హ్యాండ్స్ ఆఫ్ పేటే వరదల్లా విధుల్లోకి, ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్ప కాలంలో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదు, వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు, బ్రిటన్ ప్రభుత్వం అంచనా. జనం చూడండి ఎట్టొచ్చారు. స్టాప్ ట్రంప్ సేవ్ జస్టిస్ అంట. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ లో ట్రంప్ మస్క్ వ్యతిరేకంగా అమెరికా నిరసన. ఏరుకోరి గెలిపించుకున్నారుగా ట్రంప్ అని. అమెరికన్లు కథం దొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడిరోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ అంటే జోక్యం వద్దు పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పిచ్చోడంటూ గేలి చేశారు. ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగటంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావటం, ఇలా అనేక పరిణామాలు నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టారు. అయితే అంత స్వల్ప కాలంలోనే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు ఆందోళన చేయటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరిలో చేపట్టారంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు అవుతుంది అంతేగా అధికారం చేపట్టి. 3 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చేసిందా ట్రంప్కి? లాస్ ఏంజల్స్, బోస్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, కొలరాడో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ వంటి ప్రాంతాల్లో సుమారుగా 5 లక్షల మందిగా ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారంట. కుబేరుల అజెండాను అమలు చేస్తున్నారు, అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారు అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలు వామపక్ష నేతల ఆధ్వర్యంలో చేపట్టినట్టు స్థానిక మీడియా పేర్కొంది. గార్డియన్ మీడియా కథనం మేరకు వాషింగ్టన్, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాలు చేపట్టిన నిరసనలో 5 లక్షల మంది అంతకు పైగానే పౌరులు పాల్గొన్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లోని 12 నగరాల్లో హ్యాండ్స్ ఆఫ్ పేట్ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలన్నీ శాంతియుతంగానే జరిగాయని, ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదని గార్డియన్ పేర్కొంది. మస్క్ పాలసీలకు మద్దతు ఇస్తూ ట్రంప్ కుబేరుల అజెండాను అమలు చేస్తున్న నిరసనకారులు ఆరోపణలు వ్యక్తం చేశారు. బెర్లిన్లో టెస్లా షోరూమ్ ముందు కూడా వ్యతిరేకతలు చేశారు. నిరసనల వల్ల పెద్ద పొడిచారని చెప్తున్నారు. అయితే దీనివల్ల ప్రపంచీకరణకే ముప్పు రాబోతుందని చెప్పి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ చెప్తున్నారంట. ట్రంప్ అవలంబిస్తున్న వాణిజ్య విధానాలతో ప్రపంచీకరణ సగం ముగిసిపోయినట్టని యూకే ప్రధాని కీర్ స్మార్టర్ ప్రకటించనున్నారు. అంటే 1991లోని సోవియట్ యూనియన్ పతనంతో ప్రారంభమైన ప్రపంచీకరణ లక్షలాది మంది ఓటర్లకు నిరాశ కలిగించిందని, అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ అసాధారణ స్థాయిలో విధించిన 10% బేస్ లైన్ సుంకాలను మార్కెట్లను అనిశ్చితం నెట్టేశారని సోమవారం ప్రకటించారు. సో ఆర్థిక జాతీయవాద విషయంలో అమెరికా దృష్టి గుర్తించినట్లు స్మార్టర్ అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ట్రంప్ తీవ్రమైన చర్యలతో ఏకీభవించినప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త శకం ప్రారంభమైందని, అందులో చాలా మంది అమెరికా అధ్యక్షుడు ఈ విధానాలను సమర్థిస్తున్నారని స్టార్మర్ యంత్రాంగం గుర్తించిందంటూ యూకేకు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారంట. దీనివల్ల ఈ ట్రంప్ చేసే నిర్ణయాల వల్ల ప్రపంచీకరణే కాదు, ఇక అంతకు మించి రాబోయే కాలంలో భారీ యుద్ధాలు కూడా మనం చూస్తామేమో అనిపిస్తుంది నాకైతే.